నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సరిహద్దు ఆవల మరోసారి అలజడి. పొరుగు చైనా దూకుడుతో రాజుకుంటున్న వేడి. ఇటు భూతలం వైపు నుంచి అటు సముద్ర జలాల నుంచి భారత్పై ఒత్తిడి పెంచుతున్న చైనా తాజాగా హిందూ మహాసముద్రంలోని సీషెల్స్ లో నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేస్తుండడం కలకలమే రేపుతోంది. మామూలుగానే చైనా ఇది తమ వ్యాపార అవసరాల కోసమని ప్రకటించింది. అయితే అభివృద్ధి పేరుతో అలజడి రేపడం, వ్యాపారం మాటన వ్యవహారం నడపడం డ్రాగన్ కు ముందు నుంచి అలవాటే. ఎన్నో సందర్భాల్లో అది రుజువైంది కూడా. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేకెత్తించడం, సముద్రతలంపై కవ్వింపు చర్యలకు దిగడం కొన్నేళ్లుగా చైనా చేస్తున్న పనులు. ఇప్పటివరకు వీటిపై సంయమనంగానే ఉంటున్న భారత్పై మాండరిన్ తాజా చర్య మరింత ఒత్తిడి పెంచుతోంది. ఈ వ్యవహారం పార్లమెంట్ను సైతం తాకి దేశ రక్షణపై హెచ్చరికలు చేసే స్థాయికి వెళ్లింది. సరిహద్దుల్లో కార్గిల్ తరహా యుద్ధానికి చైనా సన్నద్ధమవుతుందా? సూపర్ పవర్ గా ఎదిగే క్రమంలో భవిష్యత్తులో తన దారికి అడ్డొచ్చే భారత్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైందా? 6 నెలల క్రితం వరకు దేశ రక్షణ నిపుణులు వ్యక్తం చేసిన అనుమానాలివి. ఈ ఏడాది ఏప్రిల్లో లడఖ్, సెంట్రల్ సెక్టార్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలోని మిలిటరీ క్యాంపులను సందర్శించినప్పుడు లెఫ్టినెంట్ జనరల్ కెటి పట్నాయక్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సైనిక దళాలతో సహా సుమారు 3 నుంచి 4,000 మంది చైనీయులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నారని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దీపక్ కపూర్ స్వయంగా ప్రకటించారు. ఈ ఉదాహరణలు చాలు చైనాతో మనకు ఎంత ముప్పు ఉందో చెప్పడానికి. అరుణాచల్ ప్రదేశ్ ను ఆనుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, పాకిస్తాన్కు అణ్వాయుధాలు అమ్మినా, శ్రీలంకలో పోర్టులు నిర్మిస్తున్నా దాని వెనుక మర్మమేమిటో తెలియంది కాదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో సూపర్ పవర్ గా ఎదిగేందుకు సిద్ధమవుతున్న చైనా అందుకు తగ్గ చీకటి ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగమే ఇప్పుడు తన మొట్టమొదటి విదేశీ నౌకా స్థావరాన్ని సీషెల్స్ దీవుల్లో ఏర్పాటు చేస్తోంది. హిందూ మహాసముద్రంపై భారత్కు ఉన్న ఆధిపత్యానికి గండి కొట్టేందుకే చైనా నౌకా స్థావరానికి రూపకల్పన చేసిందన్న అనుమానాలు ఖచ్చితంగా ఉన్నాయి. సీషెల్స్ దీవుల్లో స్థావరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వ్యూహాత్మకంగా ఆ ప్రాంతంపై గట్టి పట్టు సాధించేందుకు చైనా యత్నిస్తోందన్నది వాస్తవం. ప్రస్తుతం ఏర్పాటు చేయదలిచిన నౌకా స్థావరం నుంచి సోమాలియా సముద్ర దొంగల వేటకు వెళుతున్న తమ నౌకలకు ఇంధన సరఫరా, పలు అంతర్జాతీయ నౌకలకు సహకారాన్ని అందిస్తామంటోంది. అయితే ప్రస్తుతం స్థావరం ఏర్పాటు చేసిన ప్రాంతం ఆఫ్రికాకు 1,500 నాటికన్ మైళ్లు, భారత్ తీరానికి 3,000 నాటికన్ మైళ్లు దూరంలో ఉండడం భారత్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ జలాల విషయంలో అన్ని దేశాలకు ఆధిపత్యం ఉన్న దక్షిణ చైనా సముద్రాన్ని తన గుత్త సొత్తుగా భావిస్తున్న చైనా ఇప్పుడు హిందూ మహాసముద్రం పైన ఆధిపత్యానికి తహతహలాడుతోంది. నిజానికదే చైనా సౌత్ చైనా సీలో భారత కంపెనీ ఓఎన్జీసీ విదేశ్ చమురు నిక్షేపాల వెలికితీతలో పాల్గొంటే తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. నిజానికి కంపెనీ భారత్ కు చెందినదే అయినా ఆ చమురు వెలికితీతతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇండియా ఏనాడో తేల్చేసింది కూడా. ప్రస్తుతం దేశంలో డ్రాగన్ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తొలిసారిగా రాజకీయ నాయకుల్లో కదలిక వచ్చింది. చైనా దుందుడుకు వైఖరిని ఓ కంట కనిపెట్టాలంటూ పలువురు నేతలు సూచించడం ఆహ్వానించదగ్గ పరిణామమే. become more friendly with all the eastern neighbors so that we'll also have a say
on controlling that strait, not from a strategic perspective, not for a confrontation but cooperation. Because once we have control and once we have the technology, పెద్ద పెద్ద కంట్రీలైనా మన మాట వింటారు, లేకపోతే మనని దే విల్ టేక్ us for a ride. సరిహద్దుల్లో భారత్కు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో సైన్యాన్ని మోహరిస్తున్న చైనా సముద్ర తలంపై మరింత దూకుడుగా ఉంటోంది. ఇందులో భారత్ను దెబ్బతీయాలన్న ఉద్దేశం మాత్రమే కాదు, సముద్ర జలాలపై ప్రపంచ ఆధిపత్యం సంపాదించాలన్న పట్టుదల చైనాకు ఉంది. అమెరికా వంటి అగ్రరాజ్యాల మాట పక్కన పెడితే సముద్రంపై మండారిన్ కంటే భారత నౌకాదళమే బలంగా ఉంది. రాశిలో చైనా నౌకాదళం పెద్దదైనప్పటికీ వాసిలో మాత్రం భారత నౌకాదళమే గట్టిది. బంగాళాఖాతంతో పాటు హిందూ మహాసముద్రంపై భారత ఆధిపత్యమే కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రముఖ జలమార్గమైన మలక్కా స్ట్రెయిట్ పైన భారత నౌకలు దృష్టి పెట్టాయి. బలాబలాల పరంగా చూసుకుంటే చైనా నౌకాదళం బలం కనిపిస్తున్నా అనుభవం రీత్యా భారత్ శక్తివంతమైనది. చైనా వద్ద 284 యుద్ధ నౌకలుండగా కేవలం 145 నౌకలున్న భారత్ ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. చైనా ఇప్పుడిప్పుడు యుద్ధ విమాన వాహన నౌకను సమకూర్చుకుంటుండగా భారత్ ఎప్పుడో తొలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విరాట్ ను పొందింది. ఇప్పుడు రష్యాలో తయారవుతున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య, కొచ్చిన్లో దేశీయంగా తయారవుతున్న మరో యుద్ధ వాహన నౌక భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఇటీవలే ఇండియా తన మొట్టమొదటి అణు జలాంతర్గామి అరిహంత్ ను సైతం బరిలోకి దించింది. అన్నింటికంటే ముఖ్య విషయం, చైనా నేవీకి ఇంతవరకు యుద్ధం చేసిన అనుభవం లేదు. కానీ భారత నౌకాదళం ఇండో పాక్ యుద్ధంలో అద్భుత విజయాన్నందించడంతో పాటు పలు విపత్తుల సమయాల్లోనూ సహాయ సహకారాలందించింది. తూర్పు ఆసియా దేశాలతో పాటు హిందూ మహాసముద్రంలో అమెరికాతో కలిసి సంయుక్త ఆపరేషన్లు చేసింది. తనకు పోటీగా ఎదుగుతున్న చైనాను దెబ్బకొట్టాలంటే అమెరికాకు భారత్ సహకారం చాలా అవసరం. ఆ విధంగా భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా మారింది. ఇవన్నీ చైనాకు కంటగింపుగా మారాయి. అందుకే అది హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం ఆరాటపడుతోంది. China is doing sovereignty claim. China says it is our sea. You should not come. But we are talking of freedom of navigation. When it comes to freedom of navigation, we need to be going there. And it's a Vietnamese bloc. Actually, there are two blocks where Vietnam was having. So we were jointly with Vietnam, we were doing. The ONGC Videsh was doing the exercise. But it was objected by China. But it is not in the interest of India. India also sent out a stern message that we have every right to come because it's a Vietnamese place. చైనా నేవీ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాలను ఎంపిక చేసుకుని తమ ఉనికిని చాటుతోంది. పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో గ్వాడార్ పోర్టుతో డ్రాగన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది అన్ని రకాలుగా చాలా కీలకమైంది. ఇరాన్ నుంచి భారత్కు పైప్ లైను ద్వారా చమురు సరఫరా అయ్యే ప్రదేశానికి ఇది కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచ చమురు సరఫరాకు కేంద్ర స్థానమైన హర్మోజ్ అక్కడకు 400 కిలోమీటర్లు మాత్రమే. అంతేకాదు, పర్షియన్ గల్ఫ్ లో అమెరికా నౌకాదళం, అరేబియా సముద్రంలో భారత నౌకాదళ కార్యకలాపాలను, హిందూ మహాసముద్రంలో భారత్ అమెరికాల సహకారాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకే ఇలాంటి కీలక ప్రాంతాన్ని చైనా ఎంచుకుంది. బర్మాలో నావల్ అవుట్పోస్టులు, థాయిలాండ్లో సముద్ర కాలువ తవ్వకం, శ్రీలంకలో కంటైనర్ పోర్టుల నిర్మాణం వంటివి చేపట్టింది. భారత్ తీరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో వేలాది మంది చైనా కార్మికులు శ్రీలంక పోర్టు నిర్మాణ పనుల్లో ఉన్నారు. ఇలా మన దేశంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచడంతో పాటు అదే సమయంలో తన వ్యాపార ప్రయోజనాలను రక్షించుకునేందుకు చైనా యత్నిస్తోంది. ప్రస్తుతానికి బయటకు ఎలాంటి ప్రకటన చేయకుండా దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం చైనా సాగిస్తున్న యత్నాలను భారత్ ఓ కంట కనిపెడుతూనే ఉంది. See, when we go to South China Sea, China is making all sorts of claims. But you are very close to the Indian Ocean. Indian Ocean, though they are extra-regional power in the Indian Ocean, but they are still in the Indian Ocean. They are doing all sorts of job. In the sense, in the name of development. But we don't have to get panic about it, as I said. But we need to be sounding caution. We need to be keeping vigil. We need to be monitoring what is happening around us. So that is very important. Take the case of the INS Airavat, which is a Indian naval ship, which according to the whole press, international national press, was challenged by Chinese Navy, don't come into our waters. Actually, nothing of that sort happened.
ఆసియాలో చైనా తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశానికి అంతర్జాతీయంగా పెరుగుతున్న పరపతి, తూర్పు పశ్చిమ దేశాలతో భారత్ సాగిస్తున్న మైత్రి ఇవన్నీ చైనాకు కంటగింపుగా మారాయి. భవిష్యత్తులో ప్రపంచ అగ్రరాజ్యంగా అవతరించబోయే తనకు సరిహద్దుల్లోనే ఇంత బలమైన దేశం ఉండడం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు. దీనికి తోడు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న సరిహద్దు సమస్యలు సరి. ఇప్పుడు సరిహద్దు వెంబడి అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలను ఆనుకుని చైనా రోడ్లు నిర్మిస్తోంది. అంత అవసరం లేకపోయినా రైలు మార్గాలను చేపట్టింది. ఇదంతా తమ దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అని చైనా చెప్పొచ్చుగాక. కానీ సరిహద్దుల్లోకి భారీ సంఖ్యలో సైనికుల్ని మోహరించడానికి, ఆయుధ సామాగ్రి తరలించడానికే ఈ సదుపాయాలన్నది విశ్లేషకుల అనుమానం. ఓవైపు ఈశాన్యంలో అలజడి సృష్టిస్తూనే మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పావులు కదుపుతుంది. I don't think we should get worried or defensive about China, and we are fully aware, absolutely aware of what the Chinese Navy and generally the Chinese maritime interests are all over, and we are taking that into account. It is not a question of dominance at all. We are a very large navy in the Indian Ocean also. చైనా ఈ స్థాయిలో దూకుడు పెంచడానికి పటిష్టమైన దాని ఆర్థిక వ్యవస్థే కారణం. ప్రపంచ జీడీపీలో 12% వాటా కలిగిన చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. చైనా మిలిటరీ భారత్ కంటే 3 రెట్లు శక్తివంతమైనది. ఈ కారణంతోనే చైనా తన రక్షణ బడ్జెట్ ను బాగా పెంచింది. తాజా అంచనాల ప్రకారం చైనా రక్షణ బడ్జెట్ 4 లక్షల కోట్లు. వచ్చే 5 ఏళ్లలో భారత్ తన రక్షణ అవసరాల కోసం ఖర్చు చేయనున్న మొత్తం 5,80,000 కోట్లు. భారత్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు చైనా అనేకసార్లు యత్నించింది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు వద్ద రుణం కోసం భారత్ చేసిన ప్రయత్నాలను అడ్డుకుంది. ఇప్పటికీ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకుండా తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. భారత్ దక్షిణాసియాకు నాయకత్వం వహిస్తోంది. అయితే ఇప్పుడు ఆ దేశాలన్నింటితోనూ చైనా సంబంధాలు పెంచుకుంటోంది. స్టింగ్ ఆఫ్ పెరల్స్ పేరుతో బిగిస్తున్న ఈ ఉచ్చు భారత్ కు ఎప్పుడైనా ప్రతిబంధకమేనన్నది రక్షణ నిపుణుల ఆందోళన. And Chinese greater influence in South Asia is affecting India's national interest in many ways. Number one, Chinese arms are available everywhere, including insurgents, criminals, terrorists. Plus Chinese trying to woo Nepal, Bangladesh, Sri Lanka. Now Chinese presence in Sri Lanka going to affect because Sri Lanka, Chinese have come to our doorstep. It is not an economic engagement. It's also military, diplomatic and strategic engagement, and converting these powers slowly and steady against India. పీఓకేలో ప్రవేశించిన చైనీయులు ఉగ్రవాద ముఠాలకు సాయం అందిస్తున్నట్లు ఇప్పటి వరకు రూఢి కాకపోయినా ఆ అనుమానాలైతే ఉన్నాయి. ఈశాన్య భారతంలో ఉగ్రవాద ముఠాలకు చైనా మిలిటరీ సాయం అందిస్తుందన్న విషయం ఇప్పటికే నిర్ధారణ అయింది. ఈ పరిస్థితుల్లో మన విదేశాంగ విధానాన్ని మరింత వ్యూహాత్మకంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయంగా అత్యంత నమ్మదగిన దేశంగా చైనా కంటే భారత్కే ఎక్కువ మంచి పేరు ఉంది. దీనిని భారత్ ఉపయోగించుకోవాలి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూనే ఆ దేశంతో వైరం ఉన్న జపాన్, వియత్నాంలతో సంబంధాలను మరింత పెంపొందించుకోవాలి. స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటే మన మెడ చుట్టూ ఊసు కడుతుందండి. అంటే ఇప్పుడు ఏంటి, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ అంటే బర్మా, నేపాల్ అన్ని కంట్రీస్తో ఫ్రెండ్లీ రిలేషన్ పెడుతుందండి. వాళ్ళకి డబ్బులు కావాలి, ఇండియా పెట్టలేకపోతుంది, వాళ్ళకి చేరిపోతుందని చెప్పి. అందుకని చుట్టుపక్కల కంట్రీలతో చేసినట్లయితే ఇండియాని బలహీనపరచడానికి అని చెప్పి అసలు సార్క్ పెట్టింది. అప్పుడు సార్క్ పెట్టింది 1980 ఆ ప్రాంతాల్లో. జియావుర్మన్ బంగ్లాదేశ్ ఇండియా అనే ఎలిఫెంట్ని చైన్స్ కట్టడానికి పెట్టాడంటారు. ఇండియాని డెవలప్ చేయడం కాదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఇండియాని నేబర్స్ని మనం కనుక కట్టుకున్నట్లయితే చైనాని మనం తట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న తమాషా ఏంటంటే, నేబర్స్ పట్ల ఎందుకు చైనా చూస్తుందంటే, పెద్ద కంట్రీస్ చైనా ట్రస్ట్ చేయట్లేదు, రష్యా ట్రస్ట్ చేయట్లేదు, అమెరికా ట్రస్ట్ చేయట్లేదు, భయపడిపోతున్నారు వాళ్ళు. కానీ ఒక కంట్రీ చైనాతో మ్యాచ్ చేయగలదు, ఇండియాను ఉపయోగించుకోవాలి, వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల కంట్రీస్ ఏంటంటే టెంపరీ గెయిన్స్, ఏదో చైనా మనకి ఏదో ప్రాజెక్ట్స్ ఇస్తుంది, డబ్బు ఇస్తుంది, మనకి రోడ్లు కడుతుంది, ఏదో చేస్తుంది చెప్పి చైనా ఇన్ ది ప్రాసెస్ ఇండియాను అలరపెట్టడానికి ట్రై చేస్తుంది. మండారిన్ దూకుడును గమనిస్తున్న భారత్ వచ్చే 5 ఏళ్లలో 45 యుద్ధ నౌకల్ని, మరో 2 విమాన వాహక నౌకల్ని సమకూర్చుకోనుంది. మొత్తం మీద ఆసియాలో కీలక శక్తులుగా ఎదుగుతున్న 2 పెద్ద దేశాల మధ్య
ఉద్రిక్తత పరిస్థితులను ప్రపంచం ఆసక్తికరంగా గమనిస్తోంది.